And welcome back to my channel Adi Sangati, which means that's the matter. And ఇవాల్టి వీడియోలో మనం నాసిక్ వెళ్ళబోతున్నాము. రీసెంట్లీ నేను ఇండియా ట్రిప్ వెళ్ళాను కదా, అండ్ అందులో గుజరాత్ వెళ్ళే ముందు షిరిడి అండ్ నాసిక్ దర్శించుకుందామని డిసైడ్ అయ్యాము. సో నాసిక్కి వెళ్ళే ముందు దేర్ ఇస్ వన్ ప్లేస్ యూ షుడ్ నాట్ మిస్, అండ్ అదే ముక్తిధామ్ టెంపుల్. ముక్తిధామ్ టెంపుల్ నాసిక్ సిటీకి ఒక 28 కిలోమీటర్స్ అవే ఉంటుంది, కానీ వీ షుడ్ నాట్ మిస్ దిస్ ప్లేస్. ఎందుకంటే ఈ టెంపుల్లో మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల యొక్క ఎగ్జాక్ట్ రెప్లికా ఉంటుంది. అండ్ ఆ 12 జ్యోతిర్లింగాల్ని ఒకేసారి దర్శించుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫన్ టు స్పాట్ దాట్, అండ్ ఈ జ్యోతిర్లింగం దర్శించుకున్నాను, ఇది దీనికి వెళ్ళాను అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకుంటూ ఉంటే, మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మన పెద్దవాళ్ళు దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అదే కాకుండా రామాయణం మహాభారతంకి సంబంధించిన డిఫరెంట్ స్టాచ్యూస్ కూడా దీంట్లో ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్ ఈ టెంపుల్ మొత్తం వైట్ మార్బుల్ స్టోన్తో బిల్డ్ చేసి ఉంటుంది. అండ్ అంత జర్నీ చేసి వచ్చిన తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళగానే ఒక మంచి పీస్ఫుల్ అండ్ డివైన్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు త్రయంబకేశ్వర ఆలయంకి వెళ్దాము. ఇది నాసిక్ సిటీలో ఉంటుంది. త్రయంబకేశ్వర్ అంటే 3 కన్నులు గలవాడు. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. ఈ జ్యోతిర్లింగంకి 3 ముఖాలు ఉంటాయి. అండ్ ఆ 3 ఫేసెస్ కూడా దే రిప్రజెంట్ బ్రహ్మ, విష్ణువు అండ్ శివుడు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 9 PM అని ఉంటుంది మీరు గూగుల్లో చూస్తే. కానీ ఒకవేళ మీరు హారతికి వెళ్ళాలని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ త్రయంబకేశ్వర టెంపుల్, విచ్ ఇస్ trayambakeswartrust.com. అండ్ దానిలో కనుక మీరు చూస్తే మీకు మార్నింగ్, మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ హారతి టైమింగ్స్ చూపిస్తారు. అండ్ మేము ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం హారతికి వెళ్ళినట్టున్నాము. కొంచెం లేట్ చేస్తే అది మిస్ అయ్యేలాగా వెళ్ళామన్నమాట. ఐ మీన్ అట్ ద నిక్ ఆఫ్ ద మూమెంట్. ఆలయం బయట ఇలా ఉంటుంది. అండ్ దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ చూడాలనిపిస్తే ఆలయం బయట ఒక స్క్రీన్ డిస్ప్లే చేస్తారు. అండ్ లైవ్గా అక్కడ ఏం జరుగుతుందో, పూజ కానీ హారతి కానీ అవి చూపిస్తారు. మీరు దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది భక్తుల్ని ఇక్కడికి వచ్చి ఈ స్క్రీన్ దగ్గర నించొని దర్శించుకోవడం కూడా మీరు చూస్తారు ఇక్కడ. మధ్యాహ్నం హారతి టైం అయిపోయిన తర్వాత ఐ డోంట్ నో ఈరోజు సండే అనో ఏమో షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో. మేము ఎలోరా కేవ్స్కి వెళ్ళిన వీడియో. మీరు ఎలోరా కేవ్స్ చూడాలి అనుకుంటే వెళ్ళే దారిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయి అండ్ ఎలోరా కేవ్స్ మొత్తం చూడడానికి ఒక మినీ ట్రావెల్ గైడ్ లాంటిది ఈ వీడియో. సో ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో అది సంగతి. ఇది మా త్రయంబకేశ్వర ఆలయం టెంపుల్ విజిట్. అండ్ దీని తర్వాత ఇక్కడి నుంచి మేము పంచవటి వెళ్తున్నాము. అండ్ పంచవటిలో సీత గుహ, రావణుడు సీతను అపహరించిన ప్లేస్, ఇంకా అవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో అది సంగతి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.